అందరికీ నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుణ్ణి, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ ద్వాదశ రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ ద్వాదశ రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదృష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి, పరిష్కారాలేంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం, ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జయ శ్రీమన్నారాయణ. అదే కానీ మనము ఈ యొక్క నవంబర్ మాసం కనుక మనం తీసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనము చెప్పబోతుంది ఏంటంటే వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశి వచ్చేసి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 3 నక్షత్రాలు ఉంటాయండి. ఈ 3 నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే కొంచెము ఎట్లా ఉంటుంది, ఎడాపెడా అంటే వాన, చలి, వర్షం ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ఒక మాసం ఎలా ఉంటుందంటే సంవత్సరం మొత్తం మీద 3 ఋతువులు ఉంటాయి. ఈ 3 ఋతువులు కూడా నవంబర్ మాసంలోనే వృశ్చిక రాశికి వచ్చినాయా అన్నట్టుంటుందన్నమాట. అంటే షట్రుచులు అంటారు. మనకి ఏదైతే షట్రుచులు ఉంటాయో తీపి, కారం, ఉప్పు, పులుపు ఇలా ఉంటాయో వీళ్ళకి వచ్చేసి మిశ్రమ ఫలితాలు అలానే ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి జాబ్ వస్తుంది కానీ ఫలితం తెలియదు, ఎక్కడి నుంచి గ్రోతింగ్ ఉంటుంది కానీ ఫలితం తెలియదు. అంటే కన్ఫ్యూషన్స్లో ఉంటారనమాట వృశ్చిక రాశి వాళ్ళు. అలానే మనం చూసుకున్నట్టయితే కనుక వృశ్చిక రాశిలో చూసుకుంటే బుధుడు సొంత స్థానంలో ఉన్నాడు. సొంత బుధుడి స్థానం కాదండి, వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నాడు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, అలానే 4వ ఇంట్లో శని ఉన్నాడు. అంటే వీటిని బట్టి మనం చూసుకున్నట్టే అంటే అన్ని గ్రహాలకు సంబంధించి అవసరం లేదు. ఆ వృశ్చిక రాశికి ఏదైతే చెడు మంచి చేస్తుందో ఆ గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను 3 గ్రహాల గురించి చెప్పాను. మీకు ఈ యొక్క నవంబర్ మాసంలో బుధ గ్రహం అనేది మీకు మంచి చేసే గ్రహం కాబట్టి మీకు బాగా చేస్తుందండి. అలానే మీకు వక్ర చూపుతో ఉన్నాడు గురువు. అందుకని చెప్పేసి మనం గురువు గురించి మాట్లాడుకోలేదు. మీకు గురువు కన్నా కూడా ఎప్పుడో చదివినటువంటి విద్య, ఎప్పుడో ఎక్కడో ఏదో మీకు అనుకోకుండా మీరు డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికెట్లు ఈ రోజున మీకు అవసరమవుతాయి. అంటే మీకు అనుకోకుండా జాబ్ రావడం కావచ్చు, జాబులో గ్రోతింగ్ రావడం కావచ్చు. ఈ యొక్క మాసం కార్తీక మాసంలో మీకు కనిపిస్తూ ఉందన్నమాట. కాకపోతే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే ఈ వృశ్చిక రాశి వాళ్ళు వదులుకోవద్దండి. మీకు ట్రైనింగ్ కానివ్వండి, జాబు పరంగా కానివ్వండి అన్నీ కూడా బాగుంటాయి. మీ లైఫ్లో ఏంటంటే ఇంకా కొంచెం శని బాధిస్తుంది కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. అందులో మీకు ఇప్పుడు బుధుడు మారాడు, శుక్రుడు మారాడు, అందులో ఇప్పుడు గురువు మారాడు. కాబట్టి మీకు పోయిన మాసంలో వీళ్ళందరూ కూడా మారారు కాబట్టి మీకు మంచి అదృష్టం అయితే ఉంటుందండి. మీకున్నటువంటి మెంటల్ టెన్షన్ కానివ్వచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్ కావచ్చు, ఏదైనా ఉన్నా కూడా చిన్న మీదుగా కొంచెంగా మీకు అన్నీ మూసుకుపోయినటువంటి దారిలో ఒక బ్యాటరీ లైట్ లాగా ఎలా అయితే అగ్గిపుల్ల వెలిగిస్తే వెలుతురు వస్తుందో అలానే మీకు ఒక దారి అయితే దొరుకుతుందండి. ముళ్ళ కంచి నుంచి దారి దొరుకుతుందని మేము చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ యొక్క కార్తీక మాసం నవంబర్ నెలలో. అట్లానే వీళ్ళకి పోయిన గత 4-5 నెలల నుంచి చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క మాసం ఏదైతే కార్తీక మాసం నవంబర్ నెల ఉందో ఇది వృశ్చిక రాశి వాళ్ళకి మంచినే చెప్పుకోవచ్చు. పోయిన మాసాల కన్నా కూడా మంచి జరుగుతుంది. శని ప్రభావం వృశ్చిక రాశి మీద ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావితం అనేది పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే పోయిన మాసంలోనే మనకి బుధుడు, గురువు మారారు కాబట్టి ఆ ఒక శుభదృష్టి వీళ్ళ మీద ఉన్నది. ఆ గురువు గారిది కొంచెం లేకపోయినా కూడా బుధుని యొక్క శుభదృష్టి వీళ్ళ మీద కనిపిస్తూ ఉంది. అలానే నవంబర్ 14వ తారీఖు సాయంత్రం సంధ్య వేళల్లో రవి కూడా మారుతారు కాబట్టి ఈ 15వ తారీఖు తర్వాత మరింత అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ వృశ్చిక రాశి వాళ్ళు చూసేదానికి ఉందన్నమాట. అంటే ఎలాంటి ఫలితాలు అంటే అండి, అనుకోకుండా మీకు జాబ్ రావటం, ఆ జాబ్లో గ్రోతింగ్ రావటం, లేకపోతే పొలిటీషియన్స్లో మీరు ఉన్నట్టయితే కనుక ఆ పొలిటీషియన్స్లో మీకు తెలియకుండా మీకు కేడర్ని పెంచేయటము, మీ యొక్క మంచితనాన్ని గుర్తించడము ఇలాంటి జరిగేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడైతే నమ్ముకొని మీకు చిన్నపాటిదైనా పెద్దదైనా జాబ్స్ వస్తే కనుక ఏ అవకాశాన్ని కూడా మీరు చేజార్చుకోవద్దండి. ఏ అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా చిన్నదైనా పెద్దదైనా ఇంట్రెస్ట్గా ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటే దానిలో మీకు మంచి గ్రోతింగ్ అనేది కనిపిస్తూ ఉంది. మీకు పేరు, ప్రఖ్యాత, హోదా
అన్నీ కూడా చిన్న చిన్నగా వస్తాయి. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే 1, 2, 3, 4 సార్లు చేయాలి. ఏ పని చేసినా కూడా 1, 2, 3 సార్లు చేస్తే మాత్రమే వీళ్ళకి అవుతుందన్నమాట. అందుకని మీరు కూడా రిస్క్ తీసుకోకుండా, విసుగు అనుకోకుండా కొంచెం ఓర్పుతో కనుక పని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేటువంటి అదృష్టం మీకు ఉంది. కాబట్టి ఈ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. అలానే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా మీకు చుక్కెదురని చెప్పొచ్చు అండి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏంట్లోనూ మీరు కొత్తగా తలదొచ్చొద్దండి. మధ్యవర్తిగా అసలు వెళ్ళొద్దండి. ఎవరైనా మధ్యవర్తిగా ఉండండి, సంతకాలు పెట్టండి అంటే మీరు యాక్సెప్ట్ చేయొద్దు, దాన్ని సహకారం చేయొద్దండి, వాళ్ళని దగ్గరికి రానియొద్దు. ఎవరైనా అప్పులు అడిగినా కూడా మీరు దగ్గరికి రానియొద్దండి. అప్పు ఇస్తే మీకు మళ్ళీ చేతికి రాదు. ఏదైనా అత్యవసర పరిస్థితి మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర ఆశించను అనుకుంటే మీరు దానం చేయండి. అంతేగాని మీకు మళ్ళీ ఏదో ఆశపడి మీరు అప్పు ఇచ్చారనుకోండి, అవి మళ్ళీ మీకు రావు. అలానే ప్రయత్నాలు చేయకండి, దూరం అవుతారు వస్తువులు. అందుకని మీరు అప్పు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా ఉంటే దానం చేయండి కానీ అప్పు ఇవ్వకండి. అందుకని చెప్తా ఉన్నాను. మళ్ళీ మీకు ఎదుటి వాళ్ళు దూరం అయితే కానీ మళ్ళీ మీకు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అలానే ఇంట్లో ఏదైనా పాత వస్తువులు తీసేదానికి కానివ్వండి, ఇంటిని ఏదైనా మళ్ళీ మోటివేషన్ అంటే మోడిఫై చేయడానికి కానివ్వండి, పాత ఇంటిని పడేయటము, అమ్మటము లాంటివి చేసేదానికి ప్రయత్నాలు బాగా పనిచేస్తాయండి. పాత ఆస్తులు ఎప్పటి నుంచో గొడవలోని విడిపోయేసి అవి అమ్మేదానికి మంచి రేటు వచ్చేదానికి కూడా ఆస్కారం కనిపిస్తూ ఉందండి. ఎప్పటి నుంచో భూములు అమ్మకానికి పెట్టేసి అవి అయిపోకపోతే ఈ మాసంలో మీకు రేట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయండి. ఎప్పటి నుంచో పెళ్లి కానటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రాశిలో ఉన్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేయండి. మీకు అత్యద్భుత ఫలితం ఉంటుంది. మీ అమ్మగారి తరపు నుంచి, మీ మమ్మీ ఎవరైతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళ మదర్ గారి తరపు నుంచి వచ్చేటువంటి మ్యాచ్ మీకు సెట్ అయ్యే ఆస్కారం కనిపిస్తూ ఉంది. వాళ్ళ చుట్టాలు అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మేనమామ మేనత్తల తరపు నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ మీకు సెట్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. పెళ్ళైతే మాత్రం మీకు నవంబర్ మాసంలో అవ్వకపోయినప్పటికీ మీరు ప్రయత్నం చేస్తే మన అమ్మాయి మన అబ్బాయి అని అనిపించుకునేటువంటి ఆస్కారం మీకు కనిపిస్తుంది. కాబట్టి దీర్ఘకాలికంగా పెళ్ళిళ్ళు అవ్వలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు పెళ్ళే ఆస్కారం. కాబట్టి ఈ అదృష్టాన్ని కూడా మీరు పరీక్షించుకోవచ్చండి. ఇది మనము ప్రతి ఒక్కళ్ళని గమనించి పర్సనల్గా తీసుకొని నక్షత్రాన్ని పెట్టి వాళ్ళ ఒక దశని చూసి చెప్పినటువంటి హరోస్కోప్స్ కాదండి, ఓవరాల్గా మనం చూసి చెప్పినటువంటి హరోస్కోప్. కాబట్టి మీకు కూడా చిన్నపాటి లోపాలు కనుక ఏమైనా ఉంటే పక్కన ఉన్నటువంటి గురువు గారికి కానీ పక్కన ఉన్నటువంటి ఎవరైనా పంతులు గారికి కానీ చూపించుకుంటే, ఆస్ట్రాలజర్స్కి చూపించుకుంటే మీ యొక్క పర్సనల్ హరోస్కోప్ అనేది మీకు చూపించుకుంటే మీ యొక్క దశలను బట్టి అంతర్దశలను బట్టి మీ యొక్క ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని మీకు రెమెడీస్ ఉంటాయండి. ఆ దానాలు కావచ్చు, మీ రెమెడీస్ కావచ్చు, యాగాలు హోమాలు జపాలు ఇలా ఏమైనా ఉంటే కూడా తీసుకుంటే మీకు కూడా నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు చూసేదానికి ఆస్కారం బాగా ఉంటుందండి. మనం చెప్పేది ఓవరాల్గా ఉంటుంది. నేను చెప్పేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు అందరూ కూడా పాటించాల్సినటువంటి ప్రెడిక్షన్స్. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కూడా పాటించండి. అలానే కనుక ఇంట్లో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒకసారి చూపించుకుంటే సరిపోతుందండి, తగ్గిపోతుంది. మీరేం టెన్షన్ తీసుకునే అవసరం అంతకన్నా లేదండి. వీసా ప్రయత్నాలు చేయండి, ఎగ్జామ్స్ వరకు బాగానే ఉంటుంది. మీరు ఎలాంటి దాని గురించి ఆలోచించే అవసరం లేదు. మీకు చాలా సంవత్సరాలుగా నిద్ర పట్టకపోవడం కానీ, దీర్ఘకాలికంగా ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా, ఇలాంటి రుణమతులు కానీ, శత్రు భయం ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో తొలగిపోయేదానికి ఆస్కారం బాగుంది. కాబట్టి ఈ శత్రు భయంతో బాధపడేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతి నిత్యం కూడా ఈ తెల్ల ఆవాలను దొరుకుతాయండి. మనకి మార్కెట్లో పూజ సామాగ్రి స్టోర్స్లో కూడా మీకు తెల్ల ఆవాలంటే ఇస్తారు. ఆ తెల్ల ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకొని, అంటే మీకు రెమెడీస్ చెప్తా ఉన్నాను అనమాట. ఈ తెల్ల ఆవాలు ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ 100 గ్రాములు తీసుకొని ప్రతి నిత్యం కూడా మీరు ఒక చిటికెడు అంటే ఒక టీ స్పూన్ ఆవాలు మనం తీసుకొని ఇలా ఎడం చేతితో తీసుకొని తల చుట్టూతా 7 టైమ్స్ తీసేసుకొని ఇంటి బయట కొంచెం దూరంగా ఎక్కడైనా పాడేసినట్టయితే కనుక ఏ టైం అయినా చేయొచ్చు. ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రం పనుకోబోయే ముందైనా చేయొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఈ నవంబర్ మాసం మొత్తం కూడా
ఈ యొక్క రెమెడీ చేస్తే చాలు, వాళ్ళకున్నటువంటి దిష్టి దోషం పోతుంది, వాళ్ళకున్నటువంటి హెల్త్ ఇష్యూ పోతుంది, ఫైనాన్షియల్గా ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా వెళ్ళిపోతుంది. ఒక చిటికెడు అంటే ఒక టీ స్పూన్ ఆవాలు కనుక, తెల్ల ఆవాలు మనం తీసుకొని కనుక ఈ తల చుట్టూత లేదా బాడీ అంటే మనకి తల చుట్టూతో కాకుండా కాళ్ళ దగ్గర నుంచి జుట్టు వరకు కూడాను ఇలాగ మనము అంటే సైకిల్ ఎలా అంటే మనకి గడియారం టైపు, అలారం టైపులో కనుక క్లాక్ వైజ్గా అంటారు, ఆ టైప్లో కనుక మనము తల చుట్టూ తిప్పుకొని కనుక 7 టైమ్స్ తీసేసి బయట విసిరేసినట్లయితే మనకి ఎలాంటి గ్రహదోష కానివ్వండి, నరఘోష కానివ్వండి, నరదిష్టి కానివ్వండి మన మీదకి రాకుండా ఉంటుంది. ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయండి. అలానే ఇంకోటి, మీకు ఇష్టదైవం ఏదైనా గ్రామ దేవత దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, ఆ గ్రామ దేవత దగ్గర కాలు శాఖ అంటారనమాట, అంటే కళ్ళు శాఖ అంటారు, మనకి తెలుగులో కళ్ళు అంటారనమాట. ఈ కళ్ళు సాగ పోసేసి పల్లీలు, ఏదైతే మనం చెనక్కాయ పప్పు అంటామో అన్నమాట, పల్లీలు, ఈ పల్లీలు నైవేద్యం పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా మీరు ఇన్ని రోజులు పడ్డటువంటి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేసి మీకు పెళ్ళిళ్ళు కాకపోయినా, మీకు విదేశానికి కానివ్వండి, ఎలాంటి దోషాలు మీరు అనుకున్నటువంటి పనులు ముందుకెళ్ళకపోయినా కూడా ఈ ప్రయత్నం చేసి మీరు ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహాల నుంచి, దోషాల నుంచి ఈ యొక్క చిన్న చిన్న రెమెడీస్ చేసి ముందుకు మీరు ఆ ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా నేను కోరుకుంటున్నాను. అలానే మీకు న్యూమరాలజీ ప్రకారంగా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఇచ్చే నెంబర్ కూడా ప్రతినిత్యం మీరు పాటించవచ్చండి. అలానే నేను మీకు న్యూమరాలజీ ప్రకారంగా వచ్చేసి 668592 668592 ఈ నెంబర్ని కూడా మీరు ప్రతి నిత్యం కూడా 625 సార్లు కనుక మీరు జపంగా చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా నెరవేరేటువంటి ఆస్కారం, అదృష్టం ఉంది. కాబట్టి మీరు ఈ ప్రయత్నాలన్నీ చేసి కూడా అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను. జై శ్రీమన్.